హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ క్రికెట్ అనాలిసిస్. చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు పరుగుల వరద పారింది. సన్ రైజర్స్ 201 రన్స్ భారీ స్కోర్ చేసినా ఆ టార్గెట్ బెంగళూరు బ్యాటర్ల విధ్వంసానికి సరిపోలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 69 ఆఫ్ 38 మరియు ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ 61 ఆఫ్ 26 ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్లతో ఆర్సీబీ మరో 26 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఊహించని విజయాన్ని అందుకుంది. అసలీ మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన మన సన్ రైజర్స్కి స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ 11 మరియు అభిషేక్ శర్మ 7 త్వరగానే అవుటైపోయి పెవిలియన్కి చేరారు. కానీ ఆ తర్వాత మొదలైంది అస్సలైన కెప్టెన్ ఇన్నింగ్స్. ఇషాన్ కిషన్ క్రీజ్లోకొచ్చి ఆర్సీబీ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 38 బంతుల్లో 80 రన్స్. ఇందులో 8 ఫోర్లు మరియు 5 భారీ సిక్సర్లున్నాయి. 210 స్ట్రైక్ రేట్తో చిన్నస్వామి స్టేడియంని దడదడలాడించాడు. ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్తో ఇషాన్ దానిన్ ఇన్నింగ్స్కి బ్రేక్ పడింది. లేకుంటా సెంచరీ కొట్టేవాడు మన కెప్టెన్. నితీష్ రెడ్డి ఈరోజు 1 రన్కే అవుటైనా ఇషాన్ మాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లాడు. జేకబ్ డఫీ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిల వికెట్స్ తీశాడు. ఇషాన్కి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ 22 బంతుల్లో 31 రన్స్ చేసి రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. క్లాసెన్ అవుట్ చూశారు కదా. ఇంతకీ క్లాసెన్ అవుటా నాట్అవుటా? ఇక మన సలీల్ అరోరా ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొట్టినా ఆర్సీబీతో మ్యాచ్లో కేవలం 9 రన్స్ మాత్రమే చేశాడు. ఇక చివర్లో సృష్టించిన అనికేత్ వర్మ విధ్వంసమైతే వేరే లెవెల్. కేవలం 18 బంతుల్లో 43 రన్స్ బాది స్కోర్ 200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. 3 ఫోర్లు 4 సిక్సర్లతో ఫినిషింగ్ టచ్ అదిరిపోయేలా ఇచ్చాడు. కానీ బ్యాటింగ్లో మనోళ్లు అదరగొట్టినా బౌలింగ్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. 201 రన్స్ స్కోర్ని డిఫెండ్ చేయడంలో మన బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఈషన్ మలింగ 2 ఓవర్లలోనే 35 రన్సు, హర్షల్ పటేల్ 2.4 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి మ్యాచ్ని ఆర్సీబీకి ప్లేట్లో పెట్టిచ్చేశారు. డేవిడ్ పెయిన్ 2 వికెట్లు తీసినా రన్ రేట్ కంట్రోల్ చేయలేకపోయాడు. నితీష్ రెడ్డి ఫస్ట్ ఓవర్ బానే వేసినా ఓవరాల్గా మన బౌలింగ్ వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణం. ఈ ఓటమి మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. బౌలింగ్లో చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఇషాన్ మలింగ షోల్డర్స్ ఇంజరీతో T20 వరల్డ్ కప్ ఆడలేదు. తను శ్రీలంక బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చింది ఐపీఎల్ ఆడటానికి. అయితే మలింగ ఎస్ఆర్హెచ్ టీంలో లేట్గా జాయిన్ అయ్యాడు. ఆల్రెడీ షోల్డర్స్ ఇంజరీ ఉండే. వచ్చి రాగానే ఫస్ట్ మ్యాచ్ ఆడించడం బిగ్గెస్ట్ మిస్టేక్. లివింగ్స్టన్ని ఆడించలేదు బౌలింగ్ కోసం. అలాంటప్పుడు బ్రైడెన్ కార్సెని తీసుకోవాల్సుండేది. ఇక్కడే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ రాంగ్ స్టెప్ వేశారు. డేవిడ్ పెయిన్ 2 వికెట్స్ తీసుకున్నాడు, కానీ తనని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఫెయిల్యూర్ ఇస్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నట్టు ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ నుండి కంబ్యాక్ ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.